అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతివేగంగా నడపడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులో ఒక వెండి నాణం కానీ లేదా ఒక రాగి నాణం కానీ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆ సాయిబాబాను పూజించిన తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళండి. ఇలా చేయటం ద్వారా మీకు ఇలాంటి హాని అనేది తరిచేరదు. అన్ని శుభాలు కలుగుతాయి. మనస్పర్ధలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు మీరు భాగస్వామితోటి మంచి సమయం గడపబోతున్నారు. ఈరోజు మీకు ఎక్సైటింగ్గా మారబోతుంది. మీ తల్లిదండ్రులతోటి మంచిగా సమయాన్ని గడపండి. సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. బయటకు వెళ్ళండి. ప్రత్యేకమైనటువంటి అనుభూతిని ఈరోజు పొందబోతున్నారు. కొన్ని తప్పనిసరి పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. ధైర్యం చాలా ఎక్కువగా మీలో ఉంటుంది. దూర ప్రయాణాల్లో కొంత అసౌకర్యం గురవుతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణ పునరాలోచన మంచిది. ఈరోజు గుర్తింపులతో పాటు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో మీరు అనుకోని విధంగా మార్పులు అయితే వస్తాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఈరోజు ఉద్యోగ రంగాల అభివృద్ధి కూడా ఉంటుంది. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. అన్ని విధాలుగాను మీకు రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలు త్వరితగతిన పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లావాదేవీలపై అసంతృప్తి ఉంటుంది. ఇక చిత్ర పరిశ్రమ వారు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. పసుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది. సన్నిహితుల నుంచి మాట సాయం అందుతుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తల లావాదేవీలో తొందరపాటు తగదు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కేసులో మీ తండ్రిని సంప్రదించడం ద్వారా మీకు నిర్ణయం తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీకు ఆందోళన ఉంటుంది. ఇక ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వానికి సేవ చేయటం వల్ల కుటుంబంలో మరియు వ్యాపారంలో జీవితంలో సరైన సమన్వయం అనేది ఉంటుంది. చిన్న పొరపాటు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. పని అధికంగా ఉంటుంది. ఈరోజు కొంతమందితో కలుస్తారు. దానివల్ల మీకు లాభాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితులు కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అనవసర విషయాలు తలదూర్చకండి, లేకపోతే అపార్థాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. లక్కీ సంఖ్య 100, లక్కీ కలర్ అయితే నారింజ. పరిహారంలో చూసినట్లయితే ఈరోజు మీరు చక్కగా పరిహారం కొరకు వినాయకుని పూజించాల్సి ఉంటుంది. మరియు వినాయకునికి నైవేద్యంలో లడ్డూలను సమర్పించాలి. మరియు ఆ లడ్డూలను చిన్నపిల్లలకు పంచిపెట్టడం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.